తిరిగి సత్యోపదేశానికి స్వాగతం. శ్రీ సభ వివిధ ప్రాంతాలలో వివిధ భాషల మధ్య వివిధ సంస్కృతుల మధ్య విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కూడా ఒకే సత్యాన్ని ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తుందని మనం గమనించాము. ఎంతమంది ఉన్నా ఒకే స్వరముతో ఒకే విశ్వాసాన్ని ప్రకటించినట్లుగా ఉంటుంది. అదే ఈ విశ్వాస సత్యము. ఒకే దేవుడు, ఒకే తండ్రి అనేది ముఖ్యమైన మూలమైన విశ్వాసముగా శ్రీసభ ప్రకటిస్తుంది. కనుకనే అందరము ఆ విశ్వాసానికి కట్టుబడి ఉంటాము. శ్రీసభ బిడ్డలుగా ఒకే విశ్వాసానికి కట్టుబడి ఉంటాము. దీనినే మనం ప్రకటించాలి, దీనినే మనం ఆచరించాలి. కనుక శ్రీసభ సారథ్యములో రకరకాల సంస్కృతులకు చెందినప్పటికీ, భాషలకు చెందినప్పటికీ, ప్రాంతాలకు చెందినప్పటికీ అందరము ఒకే కంఠముతో ఈ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈ వివిధ భాషల మధ్య సంస్కృతుల మధ్య మనం ఎలాగా ఒకటే ప్రకటించగలము? కనుక విశ్వాసానికి ఒక ఉమ్మడి భాష ఒకటి కావాలి. అందుకే శ్రీసభ ఆది నుండి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. మొదట ఈ విశ్వాసాన్ని సూక్ష్మంగా ప్రకటించడానికి ప్రయత్నిస్తూ ఉందని చూశాం. శ్రీసభ చరిత్రలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగి ఈ విశ్వాస సంకలనాలు లేక సూత్రాలు ఏర్పడుతూ ఉండేవి. అపోస్తలులు మొదట జ్ఞానస్నానానికి ఒక విశ్వాస ప్రమాణాన్ని లేక ఒక విశ్వాస సంకలనాన్ని లేక విశ్వాసమును సంగ్రహంగా సూక్ష్మముగా బాప్తిజం పొందేటప్పుడు ఏమి విశ్వసించాలి, ఏమి విశ్వసించి జ్ఞానస్నానం పొందాలి అని ఆలోచించి ఆదిమ సంఘమే ఒక ఏర్పాటు చేసింది. ఒక విశ్వాసాన్ని సంగ్రహంగా సూత్రీకరంగా నిర్ధారించింది. కనుక ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొందాలి అంటే ముఖ్యంగా మూలంగా విశ్వసించవలసినది పితా, పుత్ర, పవిత్రాత్మ. కనుకనే ఆదిమ సంఘము నుండి ఆదిమ కాలం నుండి కూడా ఒక వ్యక్తి జ్ఞానస్నానము పొందాలి అంటే ఆ పిత, పుత్ర, పవిత్రాత్మ ఏకైక దేవుడు, ఒకే దేవుడు, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యందు నమ్మకం ఉంచాలని ప్రకటించింది. కనుకనే ఆనాటి నుంచి నేటి వరకు కూడా
జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్నానము ఇస్తూ ఉన్నాం. సంఘం ఆ విధంగా ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఆరంభమైనటువంటి ఈ విశ్వాస ప్రమాణ సూత్రీకరణ కొనసాగుతూనే ఉంది. శ్రీసభ చరిత్రలో కూడా అనేక చోట్ల అనేక మంది ఈ విశ్వాస సత్యాలను సూక్ష్మీకరించడానికి సూత్రీకరించడానికి ప్రయత్నించారు. ఏ సంకలనం కూడా కొంతమంది కొన్ని సేకరించి ఇది విశ్వాసం అన్నట్లుగా విశ్వాస సత్యాలను సేకరించి వారు తెలియజేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఏమిటంటే ఎక్కడా కూడా ఎవరు ఏ సంకలనమును ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ ఏమి సూత్రీకరించినప్పటికీ ఒకదానిని ఒకటి రద్దు చేయటం లేదు, లేక ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండటం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి గొప్పతనం. కనుక శ్రీసభ చరిత్రలో మనకు అనేకమైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి. విశ్వాస ప్రామాణికాలు, లేక విశ్వాస సంగ్రహాలు, లేక విశ్వాస సంకలనాలు, లేక విశ్వాసాన్ని సూత్రీకరించినటువంటి సందర్భాలు ఎన్నెన్నో మనకు కనపడుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఏది కూడా ఒకదానికొకటి వ్యతిరేకము కాదు, ఒకదానికి బదులుగా ఒకటి కాదు. అయితే అధికారికంగా శ్రీసభ ప్రపంచమంతటికి లోకమంతటికి అన్ని కాలాలకు రెండిటిని ముఖ్యంగా అంగీకరించింది. అదే మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా అపోస్తులుల విశ్వాస సంగ్రహమని, నైస్య సభ ఏర్పాటు చేసినటువంటి విశ్వాస ప్రమాణాన్ని, ఈ రెంటిని శ్రీసభ ఎక్కువగా ఆమోదించింది. ఒక విధంగా ఇది విశ్వవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉన్నదని మనం గుర్తించవచ్చు. శ్రీసభలో కొంతమంది శ్రీసభ పండితులు, వేద పండితులు, బైబిల్ పండితులు, కొందరు బిషప్ గారులు, కొందరు పోపు గారులు, వీరందరూ కూడా ఈ యొక్క విశ్వాసాన్ని సూత్రీకరించడానికి లేక ప్రజలకు సామాన్యులకు సైతము అర్థమయ్యేలాగా ఈ విశ్వాసాన్ని క్రోడీకరించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రెండే ఎక్కువ ప్రాముఖ్యంలోకి ఉన్నాయి. శ్రీసభ అధికారికంగా ఈ రెండు విశ్వాస సంగ్రహాలనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ శ్రీసభ సత్యోపదేశ వ్యాఖ్యానంలో ఇప్పుడు మనకు శ్రీసభ రెండవ జాన్ పాల్ పాప్ గారి ఆధ్వర్యంలో ఈ సత్యోపదేశాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వివరిస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా అపోస్తులుల విశ్వాస సంగ్రహాన్నే ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని ఈ సత్యోపదేశ వివరణ ఇవ్వటము జరుగుతుంది. కనుక మునుముందు మనము అపోస్తులుల విశ్వాస సంగ్రహాన్ని ఆధారంగా చేసుకొని శ్రీసభ బోధించే విషయాలను, సత్యాలను మనము గమనించబోతూ ఉన్నాము. అలాగని నైస్య విశ్వాస సంగ్రహాన్ని విడిచిపెట్టడం లేదు, దాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. అలాగే వేద వ్యక్తులు సూత్రీకరించినటువంటి ఇతర వేద సత్యాలను కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉంది. ఈ విధంగా శ్రీసభ తన విశ్వాసాన్ని ప్రకటించడానికి, తన విశ్వాసాన్ని అందజేయటానికి
ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో మనమందరం కూడా సరిగా గ్రహించుకొని ఈ యొక్క విశ్వాస సత్యాన్ని రోజు మనము ఏదో ఒక అలవాటుగా ఆచారంగా మన విశ్వాస సంగ్రహాన్ని చెప్పటము కాదు, దాని లోతైన భావాలను కూడా శ్రీసభ బోధిస్తూ ఉండగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుండి మనము విశ్వాస సంగ్రహాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సూత్రాన్ని లేక ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఏ విధంగా శ్రీసభ వివరిస్తుందో దాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మళ్ళా వచ్చే వారము ఈ విషయాలు మనం పరిశీలిద్దాం. అంతవరకు సెలవు.